పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఫైర్ అయ్యారు. బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడాన్ని జగదీప్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ ఆర్టికల్ను ప్రజాస్వామ్య వ్యవస్థపై ఓ న్యూక్లియర్ మిసైల్ లాగా కోర్టులు వాడుతున్నాయని ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎంక్లోవ్లో జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి లేదా గవర్నర్లు శాసనసభ ఆమోదించిన బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం అన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని జడ్జీలు ఆదేశించడం, జడ్జీలు చట్టాలను రూపొందించడం, కార్యనిర్వాహక విధులను నిర్వర్తించడం రాజ్యాంగ సమతుల్యతను దెబ్బతీస్తుందని ధన్ఖడ్ వెల్లడించారు. ఏదైనా చట్టపరమైన అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 ప్రకారం మాత్రమే కోర్టులకు హక్కు ఉందన్నారు. దానికి కూడా 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని, కానీ కొంతమంది న్యాయమూర్తులు సూపర్ పార్లమెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమతుల్యతకు భారత రాజ్యాంగమే ఆధారమని, మనం రాజ్యాంగ పరిధికి లోబడే పనులు చేయాలని, అలా కాకుండా ఒక వ్యవస్థ మరో వ్యవస్థ అధికారాలను ఆక్రమిస్తే అది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.